మనం ఎపిసోడ్ 4లో యయాతి మహారాజు అలాగే దేవయానికి జరిగిన వివాహం చూశాం. యయాతి మహారాజు దేవయానిని వివాహం చేసుకున్న తరువాత దేవయానిని అలాగే వారి యొక్క దాసి అయిన శర్మిష్ఠ 1000 మంది పరిచారికలతో తన రాజ్యానికి వెళ్ళాడు. మనకి ముందే తెలుసు కదా, దేవయాని తండ్రి అయిన శుక్రాచార్యుడు శర్మిష్ఠకు సంతానం ఇవ్వవద్దు అని యయాతి నుండి మాట తీసుకున్నాడు. యయాతి మహారాజు తన భార్య దేవయానితో ఉంటూ రాజ్య పాలన చేస్తున్నాడు. కొంతకాలానికి వారికి సంతానం కలుగుతుంది. యయాతి దేవయానికి యదువు తుర్వసుడు అనే 2 కుమారులు పుడతారు. దేవయాని తన భర్తతో కొడుకులతో సుఖంగా కాలం గడుపుతూ ఉంది. ఇది ఇలా ఉండగా రాక్షస రాజు అయిన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ ఒంటిరిగా కూర్చొని తన గురించి ఆలోచిస్తూ ఉంది. ఒక రాక్షస రాజపుత్రికగా పుట్టిన తాను, అనేక రాజ్యసుఖాలను అనుభవించవలసిన తాను ఇలా దాసిలాగా కాలం గడపడమేనా? తన యవ్వనం వృధా కావలసిందేనా? తనకు భర్త సంతానం పొందే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటుంది. ఒక స్త్రీకి భర్త సంతానం పొందటమే పరమార్థం. దేవయానికి భర్త కొడుకులు ఉన్నారు, కానీ నా విషయమే అర్థం కావటం లేదు అని శర్మిష్ఠ బాధపడుతూ ఉంటుంది. యయాతి మహారాజు తన భార్య దేవయానితో ప్రేమగానే ఉంటాడు. మిగిలిన పరిచారికులతోనూ ప్రేమగానే ఉంటాడు. శర్మిష్ఠకు కూడా యయాతి మహారాజు అంటే ఇష్టం. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వెళ్తాడు. తనతో దేవయాని ఆ సమయంలో ఉండదు. అప్పుడు శర్మిష్ఠ ఇదే మంచి సమయం అనుకుని తన మనసులో మాట చెప్పడానికి ముందుకొస్తుంది. యయాతి మహారాజుతో ఇలా అంటుంది: మహారాజా, మీరు మా యజమాని దేవయాని భర్త. లోకంలో ధర్మం ప్రకారం ఆమె పరిచారికనైన నాకు కూడా మీరు భర్త అవుతారు. దేవయానిని మీరు పెళ్లాడినప్పుడే ఆమె దాసినైన నేను కూడా మీ భార్యనైనాను. నన్ను మీ భార్యగా స్వీకరించండి అని తన మనసులో మాట చెప్తుంది. అప్పుడు యయాతి ఇలా అంటాడు: శర్మిష్ఠ, నువ్వు చెప్పింది నిజమే. నా భార్య దాసి అయిన నీవు కూడా నా భార్యవే, నా భార్య సమానురాలివే. కానీ నేను శుక్రాచార్యునికి మాట ఇచ్చాను, నిన్ను భార్యగా స్వీకరించరాను, అలాగే నీకు సంతానం ఇవ్వవద్దని నేను మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నేను ఎలా తప్పాలి అని అంటాడు. ఈ మాటలు విని శర్మిష్ఠ దుఃఖ సముద్రంలో మునిగిపోతుంది. నా జీవితం ఒంటరిగానే ఉండటమేనా అని బాధపడుతుంది. తరువాత యయాతి మహారాజు శర్మిష్ఠ బాధను చూడలేక తనను భార్యగా అంగీకరిస్తాడు. అప్పుడు శర్మిష్ఠ సంతోషంగా ఉంటుంది. కానీ ఈ విషయం దేవయానికి కానీ శుక్రాచార్యునికి కానీ తెలియదు. కొంతకాలానికి శర్మిష్ఠ కూడా గర్భం దాలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న దేవయాని శర్మిష్ఠ దగ్గరికి వస్తుంది. పెళ్లి కాకుండా భర్త లేకుండా నువ్వు గర్భం ఎలా దాల్చావో అని అడుగుతుంది. దానికి శర్మిష్ఠ ఒక అబద్ధం చెప్తుంది. ఇలా: దేవయాని నాకు ఒక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్ర ప్రాప్తిని ప్రసాదించాడు, అందువల్లే నేను గర్భం దాల్చాను అని చెప్తుంది. అప్పుడు దేవయాని అది నిజమే అనుకుని నమ్మేస్తుంది. తరువాత శర్మిష్ఠకు యయాతి మహారాజు వలన 3 కొడుకులు పుడతారు. వారే ద్రుహ్వడు, అనువు, పూరుడు అనే 3 కుమారులు పుట్టారు. అయితే ఒకరోజు ఈ 3 తోటలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో దేవయాని తన భర్త యయాతితో అక్కడికి వస్తుంది. ఆ 3 కుమారులను చూసి, మీరు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు అని దేవయాని వారిని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు అక్కడున్న యయాతి మహారాజు అలాగే శర్మిష్ఠను చూపించి, వీరే మా తండ్రి అమ్మ అని చెబుతారు. అప్పుడు దేవయాని ఆశ్చర్యపోతుంది. యయాతి మహారాజు తనకు తెలియకుండా శర్మిష్ఠను భార్యగా అంగీకరించాడని అర్థమైపోతుంది. తన భర్త తనని మోసగించాడని బాధపడుతుంది దేవయాని. అదే బాధలో వెంటనే తన తండ్రి అయిన శుక్రాచార్యుని దగ్గరకు వెళ్తుంది. జరిగినదంతా చెప్పేస్తుంది. యయాతి కూడా తన భార్య వెంట వెళతాడు. శుక్రునికి తన కూతురు దేవయాని అంటే అమితమైన ప్రేమ. దేవయానిని చక్రవర్తి కూతురు అయిన శర్మిష్ఠ అవమానించినందుకే దేవయానికి దాసిగా అయిపోయింది. అలాంటిది దేవయానిని మోసం చేస్తే ఊరుకుంటాడా శుక్రాచార్యుడు? తన కూతురిని బాధ పెట్టినందుకు, మోసం చేసినందుకు, ఇంకా శుక్రాచార్యునికి ఇచ్చిన మాట తప్పినందుకు యయాతిని ఇలా శాపం పెడతాడు. యయాతి మహారాజా, నువ్వు యవ్వన మదంతో నా కూతురికి ద్రోహం చేశావు, నాకు ఇచ్చిన మాట కూడా తప్పావు.
కాబట్టి నీకు ఇప్పుడే ముసలితనం ఆవరించుగాక అని శాపం పెడతాడు శుక్రుడు. అప్పుడు యయాతి మహారాజు పశ్చాత్తాపంతో శుక్రునితో ఇలా అంటాడు, మహాత్మా, నేను మీ కూతురి భర్తను, అలాగే నా భార్య దాసికి కూడా భర్త అవుతాను కదా. ఆడవారికి భర్త సంతానం లేకపోతే వారి జీవితం అంతా దుఃఖంలో ఉంటుంది. మరి భర్త అయిన నేను వారికి సంతానం ఇవ్వడం ధర్మమే కదా. అందుకని నేను శర్మిష్ఠకు సంతానం ప్రసాదించాను. ఇంకా మీ కూతురు దేవయానితో జీవించాలని ఉంది. ముసలివాడిని అయి నేను వారితో ఎలా ఉండాలి? రాజ్యపాలన ఎలా చేయాలి? నాకు ఈ శాపం నుంచి కొంచెం విముక్తి పొందే పరిష్కారం వెతకండి అని యయాతి శుక్రాచార్యుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు తన కూతురు భర్తకు ఇంత పెద్ద శాపం ఎందుకు అని ఒక పరిష్కారం వెతుకుతాడు. ఇలా యయాతి మహారాజుతో అంటాడు, మహారాజా యయాతి, ఈ ముసలితనం కొంతకాలం రాకుండా ఉండటానికి నేనొక ఆలోచన చేశాను. నీ కొడుకులలో ఒకడిని నీ ముసలితనాన్ని ఇచ్చి వారి యవ్వనాన్ని నువ్వు తీసుకో. నువ్వు చేయవలసిన రాజ్యపాలన నీ భార్య దేవయానితో చెయ్యి. కొంతకాలం అయ్యాక నీ యవ్వనాన్ని తిరిగి నీ కుమారునికి ఇవ్వు. మరలా నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఇక ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకొని నీకు యవ్వనాన్ని ఇస్తారో వారే నీ తరువాత నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని కొనసాగిస్తాడు అని చెప్తాడు శుక్రాచార్యుడు. ఇక యయాతి మహారాజు తన కుమారులందరినీ పిలుస్తాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకొని నాకు మీ యవ్వనాన్ని ఇవ్వగలరా అని అడుగుతాడు. కాని ఆ 5 కుమారులలో 4 కుమారులు యదువు, ద్రుహ్వి, తుర్వసుడు, అనువు ఇలా అంటారు, తండ్రి, ముసలితనం అనేది అందరికీ వస్తుంది, అది అనుభవించక తప్పదు. ఇంకా ముసలి వారిని అందరూ దూరం పెడతారు. కోరి కోరి ఎవరు తీసుకుంటారు ఈ ముసలితనాన్ని? మాకు ఇష్టం లేదు అని అంటారు. దానికి యయాతికి కోపం వచ్చి వారిని శపిస్తాడు. మీరెవ్వరూ రాజ్యం చేయడానికి పనికిరారు, మీ వంశంలో ఉన్నవారు కూడా రాజ్యం చేయడానికి అనర్హులు అని శాపం పెడతాడు. ఇదంతా చూసిన 5వ కుమారుడైన పూరుడు ధైర్యంగా ముందుకు వచ్చి యయాతి మహారాజుతో ఇలా అంటాడు, తండ్రి, నా యవ్వనాన్ని మీరు తీసుకొని మీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తాను అని అంటాడు. దానికి యయాతి సంతోషించి తన కుమారుడు పూరుడు యవ్వనాన్ని తీసుకుంటాడు. అలాగే తన ముసలితనాన్ని పూరుడికి ఇస్తాడు. ఈ విధంగా యయాతి మహారాజు 1000 సంవత్సరాలు తన భార్య అయిన దేవయానితో రాజ్యపాలన చేస్తాడు. 1000 సంవత్సరాలు అయ్యాక తన యవ్వనాన్ని పూరుడికి ఇచ్చి ముసలితనాన్ని స్వీకరిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం పూరుడిని తన సామ్రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటిస్తాడు. తరువాత యయాతి మహారాజు తపోవనానికి వెళ్లి తపస్సు చేసుకుంటూ జీవితం గడుపుతాడు. ఇక పూరుడు తన రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఇలా యయాతి తర్వాత పూరుడు చక్రవర్తి అయ్యాడు. తర్వాత జనమేజయుడు తర్వాత ప్రాచీన్యంతుడు తర్వాత సంయాతి, తరువాత అహంయాతి, తరువాత సార్వభౌముడు, తరువాత జయత్సేనుడు, తరువాత అవాచీనుడు, వారి యొక్క కుమారుడు అరిహుడు, ఇతని యొక్క కుమారుడు మహాభౌముడు, తరువాత యుతానీకుడు, తరువాత అక్రోధనుడు, తరువాత దేవాతిథి, ఇతని యొక్క కుమారుడు రుచీకుడు, తరువాత మతినారుడు. ఈ విధంగా వీరు రాజ్యాన్ని పరిపాలిస్తూ వస్తుంటారు. మతినారుడు సరస్వతి నదిని వివాహం చేసుకుంటారు. వీరికి పుట్టిన వారే త్రసుడు. త్రసుడి కుమారుడే ఇలీనుడు రతంతిని వివాహం చేసుకుంటాడు. ఇలీనుడు అలాగే రతంతికి పుట్టిన వారే దుష్యంతుడు శకుంతలను వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికి పుట్టిన వారే భరతుడు. ఇక నుండి మనం దుష్యంతుడు అలాగే శకుంతలకు సంబంధించిన కథ గురించి మనం తెలుసుకుందాం. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.